హాయ్ అండి. ఈరోజు ఈ వీడియోలో బోట్ నెక్ డ్రెస్సు ఎలా కట్ చేయాలో ఫుల్ మెజర్మెంట్స్తో ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. వీడియో చివరి వరకు చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇవి 2 డ్రెస్సులు అండి. ఇందులోన ఒక డ్రెస్సుకి అయితే నేను క్లాత్ తీసేసాను. ఉన్ని క్లాత్లోన ఇప్పుడు డ్రెస్ అనేది ఎలా కట్ చేసుకోవాలో మొత్తం అయితే ఈ వీడియోలో చూపిస్తాను చూడండి. ఈ మెజర్మెంట్స్ అయితే నేను ముందుగా అయితే తీసేసుకున్నానండి. మెజర్మెంట్ రాసి పెట్టుకున్నాను. పొడుగు, వెడల్పు, మొత్తం చెస్ట్ వెడల్పు, ఆర్మ్ లూజు అంతా అయితే మార్కింగ్ ఎలా చేయాలో ఈ వీడియోలో చూపిస్తాను. చివరి వరకు చూడండి. ఇగోండి డ్రెస్ అనేది ఇలా డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటే ఈ కోరస్ అనేవి ఆపోజిట్ ఇప్పుడు మన వైపు కనిపిస్తున్నాయి కదా, ఇలా పెట్టుకోవాలండి. ఇదైతే ఫ్రంట్ బ్యాక్ కింద 2 పీసుల కింద వస్తాయి. కటింగ్ చేశాక మీకు చూపిస్తాను ఈ వీడియోలో. అయితే మెజర్మెంట్స్ ప్రకారం ఎలాగా మనం మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను. టాప్ లెంత్ అయితే 42 ఇంచెస్ ఉన్నది. దీనికైతే 1 ఇంచెస్ కలుపుకొని 43 ఇంచెస్కి ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా. ఇదైతే కరెక్ట్ 43 ఉందండి. దీనికైతే లైనింగ్ అవసరం లేదండి. ఇదైతే చాలా క్లాత్ అనేది దళసరిగా ఉంది, అందువల్ల వీటికి లైనింగ్ అవసరం లేదు. పైనుంచి 7.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇదైతే చెస్ట్ లూజ్కి అండి. పైనుంచి 14 ఇంచుల వరకు ఒక మార్కింగు వేస్ట్ లూజు. ఇప్పుడైతే 21 ఇంచు వరకు ఒక మార్కింగు. ఇదైతే హిప్ లూజ్ అండి. ఈ విధంగా మార్కింగ్ చేసుకోవాలి. ఈ మార్కింగ్లకి కనిపించాలని ఇలా లైన్లు గీస్తున్నాను చూడండి. ఈ క్లాత్ లైట్ కలర్ అవ్వడం వల్ల మీకు మార్కింగ్ కనిపించట్లేదు, కాకపోతే వీడియోలో చూడండి మొత్తం అయితే మీకు అర్థమవుతుంది. ఇగోండి ఇలా మార్కింగ్ చేసుకునేక ఈ పైన అయితే షోల్డర్ మెజర్మెంట్ తీసుకోవాలండి. ముందుగా అయితే తీసుకొని ఉంచుకోవాలి. నాకైతే 15 ఇంచీలు వచ్చింది. అందులో హాఫ్ అయితే 7.5 ఇంచుల వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. పైనుంచి కూడా 7.5 ఇంచుల వరకు ఒక మార్కింగ్ చేసుకొని చూడండి వీడియోలో ఈ విధంగా లైన్ గీసుకోవాలి. ఇగోండి ఈ విధంగా 7.5 ఇంచుల వరకు ఇట్లా లైన్ గీసేసుకొని ఇప్పుడు మనం చెస్ట్ లూజు, హిప్ లూజు అన్నీ మార్కింగ్ ఎలా చేస్తున్నానో చూడండి. ఈ చెస్ట్ లూజ్ అనేది 36 అండి. అందులో ఒక భాగం 9 ఇంచెస్ అండి. ఇలా మార్కింగ్ చేసుకోవాలి 9 ఇంచెస్ వరకు. ఇదిగోండి ఇదైతే హిప్ లూజు అయితే 7.5 వరకు మనం మార్కింగ్ చేసుకోవాలి. ఇది 30 ఇంచెస్ వచ్చిందండి, అందుకనే 7.5 వరకు ఒక మార్కింగ్ చేసుకొని ఇది వేస్ట్ లూజ్ అనేది 10 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ముందుగా అయితే ఈ మెజర్మెంట్స్ అన్నీ నేను కొలుచుకున్నానండి. దాన్ని బట్టి ఇక్కడట మార్కింగ్ చేస్తున్నాను. ఇవ్వండి ఈ విధంగా ఎల్ షేప్లో గీసుకుంటే ఇందులోన ఆర్మ్ రౌండ్ అనేది మనం కొలుచుకోవాలి. అయితే 2 ఇంచెస్ ఎక్స్ట్రా కుట్లు వేసుకోవడానికి 2 ఇంచీలు ఇలా పెట్టేసుకోవాలండి. హిప్ దగ్గర మాత్రము 1 ఇంచ్ మాత్రమే పెట్టాలండి. ఈ మధ్యలో వేస్ట్ దగ్గర, ఈ పైన చెస్ట్ దగ్గర అయితే 2 ఇంచీలు మనం ఖర్చు గురించి ఉంచుకోవచ్చు. ఇదిగోండి ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. వీడియోలో చూడండి కనిపిస్తుంది. ఇది లైట్ కలర్ అవ్వడం వల్ల మీకు లైన్లు అనేవి కనిపించట్లేదు. చూడండి ఈ విధంగా ఈ షేప్ అనేది ఈ విధంగా వస్తుంది డ్రెస్సుది. మొత్తం అయితే ఈ విధంగా వచ్చింది కదా. ఇప్పుడు ఏమొచ్చి చూపిస్తాను చూడండి. మార్కింగ్ కనిపించట్లేదని మరలా గీస్తున్నాను. ఇక్కడైతే 7.5 ఇంచీలండి. ఈ కిందనైతే హిప్ల దగ్గర 10 ఇంచెస్ అండి. ఎక్స్ట్రా మనం ఉంచుకున్నాం కదా 2 ఇంచెస్, దానికి కూడా మనం ఇలా లైన్ గీసుకుంటే తర్వాత కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఈ హిప్ దగ్గర మాత్రం 1 ఇంచ్ వరకు మాత్రమే పెట్టుకోవాలండి, ఎందుకంటే ఇక్కడ కట్స్ అనేవి వస్తాయి కదా, అక్కడైతే 2 ఇంచెస్ పెట్టకూడదు. 1 ఇంచ్ మాత్రం పెట్టుకుంటే కట్స్ అనేవి నీట్గా వస్తాయి. ఇప్పుడు చూపిస్తాను చూడండి ఎలా మార్కింగ్ చేయాలో. ఇవ్వండి 7.5 ఇంచుల వరకు మనము చెస్ట్ పొడుగు అనేది పెట్టాం కదా, ఇక్కడైతే 14 ఇంచుల వరకు పెట్టాను. ఇక్కడైతే 21 ఇంచెస్ వరకు హిప్ లూజ్ పెట్టాను. ఈ విధంగా ఈ వెడల్పు అనేది 9 ఇంచెస్ పెట్టాను, ముందుగా చెప్పాను కదా. ఇక్కడైతే 7.5 ఇంచెస్ పెట్టాను నడుముది. ఇక్కడైతే హిప్ లూజ్ అయితే 10 ఇంచెస్ పెట్టాను. ఇవన్నీ మీకు కనిపించట్లేదు, కాకపోతే చెప్తున్నాను వినండి. ఇప్పుడు నెక్ అనేది ఎలాగా మనం మార్కింగ్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. 7.5 వరకు నెక్ వచ్చింది కదా, అందులోన షోల్డరు, నెక్ మనమైతే ఇప్పుడు కట్ చేసుకోవాలండి. ఇవ్వండి మొత్తం అయితే ఈ విధంగా కట్ చేసుకోవాలి.
ఈ పైన 10.5 అంటే మొత్తము 1 ఇంచ్ కలిపేసి 11 ఇంచీలు వచ్చింది కదా, ఆ 11 ఇంచీలకి 1 ఇంచ్ లేదా 1.5 ఇంచ్ కలిపేసి కిందన ఇగోండి ఇక్కడ ఉన్నది కదా, ఈ అడుగు భాగాన డ్రెస్కి ఇక్కడైతే ఇలా మార్కింగ్ చేసుకోవాలి. ఇలా మార్కింగ్ చేసుకొని ఇలా లైన్ గీసుకోవాలండి. ఈ విధంగా ఇలా స్కేల్తో ఇలా లైన్ గీసుకోవాలి. ఇక్కడ మొత్తం ఈ విధంగా నీట్గా గీసేసుకొని ఇవ్వండి. ఈ విధంగా మొత్తం గీసుకునేక అడుగు భాగాన్ని చూపిస్తాను చూడండి. కొంచెము ఒక 1/4 ఇంచ్ లోపలికి ఈ విధంగా ఇవ్వాలండి. అలాగైతేనే మనకి నీట్గా కట్స్ అనేవి వస్తాయి. ఇవ్వండి. ఇప్పుడైతే నెక్ చూడండి చూపిస్తాను. ఈ నెక్ అనేది ఈ షోల్డరు 3.5 ఇంచీలు ఉంచానండి. మిగతాది 4 ఇంచీల వరకు నెక్ తీసానండి. ఎందుకంటే ఇది బోట్ నెక్ కదా, తల దూరాలని చెప్పేసి 4 ఇంచీలు. అయితే ఈ కింద డౌన్ మాత్రం 3 ఇంచెసే పెట్టానండి. ఇగోండి ఈ విధంగా 3 ఇంచెస్ వరకు మార్కింగ్ చేసుకొని ఇది ఒక డబ్బా షేప్లో ఇట్లా గీసేసుకుంటే ఇందులోనే మనము రౌండ్ అనేది గీసుకోవాలి. ఇవ్వండి ఈ విధంగా మొత్తం ఇందులోనే ఇప్పుడు ఈ రౌండ్ స్కేల్ ఉంటుంది కదా, ఆర్మ్ స్కేల్, దాంతో ఇప్పుడు నీట్గా ఈ రౌండ్ అనేది ఈ విధంగా గీసుకుంటే మనకి బోట్ నెక్ అనేది నీట్గా కనిపిస్తుందండి. ఈ విధంగా మొత్తం మెజర్మెంట్స్తోని డ్రెస్ అనేది కట్ చేసుకోవాలి. ఇక్కడైతే 1/4 ఇంచి లోపకైతే మనము మార్కింగ్ చేసుకొని చూపిస్తున్నాను కదా, ఈ విధంగా లోపకైతే మనం ఇలా మార్కింగ్ చేసుకోవాలి. లోపలికి లైన్ గీసుకోవాలి. ఇక్కడ 1.5 ఇంచ్ దగ్గర ఆర్మ్ రౌండ్ రావడానికి 1.5 ఇంచ్ దగ్గర మార్కింగ్ పెట్టుకొని ఆర్మ్ స్కేల్తో ఇలాగా షేప్ ఇచ్చుకోవాలి. ఇగోండి ఈ విధంగా చూపిస్తున్నాను కదా వీడియోలో, ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి. మొత్తం అయితే ఈ విధంగా వచ్చింది కదా, ఇప్పుడు కట్ చేసుకోవాలి. మరలా ఒకసారి చెక్ చేసుకోవాలండి. ముందుగా మనం రాసి పెట్టుకున్నాం కదా, అది చూసేసి కరెక్ట్గా మనం మెజర్మెంట్ చేసామో లేదా అని ఒకసారి చెక్ చేసుకోవాలి. ఇగోండి ఈ చెస్ట్ దగ్గర కొంచెం లూజ్ పెట్టాలి. ఇది కొంచెం డ్రెస్ వేసుకొని తీసుకోవడానికి ఈజీగా ఉంటుంది. కొంచెం జస్ట్ చిన్న లూజ్ పెట్టాలి. అన్ని మెజర్మెంట్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఈ షేప్ అనేది మనకి ఎలాగ వీలైతే అలాగా డిజైన్ చేసుకోవచ్చండి. అయితే నేను ఫ్రంట్ బ్యాక్ రౌండ్ మాత్రమే పెట్టేస్తున్నాను. ఇక్కడ ఈ షోల్డర్ నుంచి ఈ కిందికి జస్ట్ ఒక 1/4 ఇంచేసి డౌన్ చేసేసి మనము కట్ చేసుకోవాలండి. అలాగైతే భుజాలు జారకుండా స్టిఫ్గా ఉంటాయి. ఇప్పుడు మొత్తం ఈ విధంగా కట్ చేసుకోవాలి. చూపిస్తున్నాను కదా ఈ విధంగా. ఇవ్వండి ఇక్కడ పైన షోల్డర్ దగ్గర ఈ ఆర్మ్ దగ్గర మొత్తం చంక రౌండ్ ఈ విధంగా నీట్గా గీసుకోవాలి. మొత్తం కట్ చేసుకోవాలి. ఈ కట్ చేసేటప్పుడు కొంచెం గట్టి క్లాత్ ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా కట్ చేయాలండి. ఇవ్వండి ఈ షేప్ వచ్చింది కదా, ఈ విధంగా వస్తే డ్రెస్ అనేది అందంగా కనిపిస్తుంది. ఇంకండి ఈ విధంగా మొత్తం ఈ కట్స్ దగ్గర మొత్తం ఈ విధంగా అయితే కటింగ్ చేసుకోవాలండి. టాప్ కటింగ్ అయితే అయిపోయింది. ఇక చూసారు కదా నీట్గా ఈ విధంగా వచ్చేసింది. అయితే ఈ హ్యాండ్స్ ఇప్పుడు మనం మార్కింగ్ చేసుకున్నాం కదా, ఇక్కడట చిన్న డాట్లు పెట్టుకుంటే మనకి కుట్టేటప్పుడు మార్కింగ్ ఆ కుట్టు మీద అలాగా కుట్టేసుకోవచ్చండి, ఈజీగా ఉంటుంది. ఇగోండి ఇక్కడ హిప్ దగ్గర, వేస్ట్ లూజ్ దగ్గర, చెంగ దగ్గర మొత్తం అయితే ఇలా డాట్స్ పెట్టుకుంటే మనకి స్టిచ్చింగ్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది.
ఇవి 2 పీసులు కదా, ఫ్రంట్ బ్యాక్. ఇందులోన ఇగోండి చూపిస్తాను చూడండి. నెక్ అయితే ఈ విధంగా వచ్చింది. ఇప్పుడు లో కటింగ్ కూడా తీయాలి కదా, ఈ లో కటింగ్ ఎలా తీయాలో కూడా చూపిస్తాను. ఇగోండి ఇదైతే ఫ్రంట్ పార్ట్, ఇది బ్యాక్ పార్ట్. ఈ ఫ్రంట్ పార్ట్లోన లో కటింగ్ అనేది చిన్నది ఒక 1/4 ఇంచు లోపలికి ఈ విధంగా వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. అయితే టాప్ కటింగ్ అయితే చేసేసాము. ఇప్పుడైతే హ్యాండ్స్ కూడా ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ విధంగా మనము పక్క కొలతలతోటి మార్కింగ్ చేసుకొని మొత్తం కట్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసాక చాలా అందంగా కనిపిస్తుందండి. స్టిచ్చింగ్ కూడా తర్వాత చూపిస్తాను. ఇప్పుడు నెక్స్ట్ హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో చూపిస్తాను చూడండి. ఈ హ్యాండ్స్కి 1/2 మీటర్ క్లాత్ అయితే ముందుగా కట్ చేసి పక్కన పెట్టేశాను, డ్రెస్లో ఉంది. ఇగోండి ఇదేమొచ్చి ఇట్లా ఫోల్డింగ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టుగా. మరలా ఇది కూడా డబుల్ ఫోల్డింగ్ చేయాలండి, 2 హ్యాండ్స్ కదా. ఈ విధంగా ఫోల్డింగ్ చేసేసాక ముందుగా హ్యాండ్ పొడుగు లూజు మొత్తం అయితే నేనైతే రాసి పెట్టుకున్నాను. ఇక చూపిస్తాను చూడండి. ఇక ముందుగా అయితే రాసి పెట్టుకున్నాం కదా. ఈ హ్యాండ్ పొడుగు అయితే 14 ఇంచీలు రావాలండి. కాకపోతే కిందన మనము ఒక 1/2 ఇంచు వరకు మార్కింగ్ చేసుకోవాలి. దీనికి ప్యాంట్ క్లాత్ అనేది పైపింగ్ వేస్తానండి పైన. ఇక్కడట ప్యాంట్ క్లాత్ అనేది పైపింగ్ వేస్తే అందంగా ఉంటుంది. అయితే ఇగో చూపిస్తాను కదా, ఈ ప్యాంట్ క్లాత్ ఇక్కడ వేస్తాను. ఇగోండి ఈ విధంగా. ఇప్పుడు హ్యాండ్ పొడుగు ఎంత కావాలో మార్కింగ్ చేస్తాను. 14 ఇంచెస్ కావాలండి. ఈ 14 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకొని చివర కూడా సేమ్ 14 ఇంచెస్ వరకు ఒక మార్కింగ్ చేసుకోవాలి. ఇలాగా లైన్ గీసేసుకుంటే మనకి ఇందులో మార్కింగ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఇక్కడ చంక దింపు అయితే 3 ఇంచెస్ పెట్టానండి. 3 ఇంచెస్ పెట్టుకోవచ్చు. ఇక్కడ హ్యాండ్ లూజ్ అనేది 5 ఉంది. 5 దగ్గర లూజ్ పెట్టేసుకొని 2 ఇంచీలు ఎక్స్ట్రా పెట్టుకోవాలి, ఎక్స్ట్రా కుట్టు గురించి. ఇక్కడైతే 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని, అయితే ఆర్మ్ అనేది వీళ్ళకి 8 ఇంచెస్ వచ్చిందండి. 8 ఇంచెస్ వరకు ఇట్లా కొలుచుకొని మార్కింగ్ పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మార్కింగ్ పెట్టాం కదా, చూపిస్తున్నాను చూడండి. ఇలాగా టేప్ పెట్టేసి ఫోల్డింగ్ చేసుకుంటే ఇక్కడ సెంటర్లోనే ఒక మార్కింగ్ చేసుకొని ఇలాగ లైన్ గీసేసుకుంటే, ఇప్పుడు చూపిస్తాను చూడండి. ఇక్కడ నుంచి 1.5 ఇంచ్ వరకు ఇలా మార్కింగ్ చేసుకుంటే ఇందులోనే మనం హ్యాండ్ అనేది కర్వ్ ఎలా తీస్తానో చూపిస్తాను చూడండి. ఈ విధంగా ఇక్కడ 1 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకున్నాం కదా పైన, అది ఇప్పుడు సెంటర్లో ఇందాక పెట్టుకున్నాం కదా, అది ఈ విధంగా రౌండ్ ఇచ్చుకోవాలండి. ఈ స్కేల్ తోటి మనమైతే ఈజీగా మనం ఆర్మ్ రౌండ్ అనేది గీసుకోవచ్చు. ఇగోండి ఈ విధంగా. అందుకనే ఆ 3 మార్కింగ్ కలుపుతూ మనము కర్వ్ అనేది తీసుకోవాలి. ఇగోండి ఈ లూజ్ దగ్గరను ఇందాక 8 ఇంచెస్ వరకు మార్కింగ్ చేశాను కదా, ఈ రెండింటిని కలుపుతూ ఇలా లైన్ గీసుకోవాలి. ఇగోండి ఈ విధంగా షేప్ ఇచ్చుకోవాలి, హ్యాండ్ షేప్ అనేది. అక్కడి నుంచి పైనుంచి అయితే 8 ఇంచీలండి హ్యాండ్ మొత్తం ఆర్మ్ లూజ్ అనేది. ఇక్కడ లోపలికి 6 ఇంచ్ వరకు మార్కింగ్ చేసుకొని, ఇది లో కటింగ్ అండి. పైన 1 ఇంచ్ వరకు మార్క్ పెట్టాం కదా, అక్కడి నుంచి ఇక్కడ మధ్యలోన 1/2 ఇంచ్ పెట్టాను కదా, దానికి ఈ చివర 3టిని కలుపుతూ ఇలా లో కటింగ్ అనేది మనకు ఫ్రంట్ పార్ట్ వచ్చేయడానికి, ఇది ఫ్రంట్ పార్ట్ లో కటింగ్ తీసే విధానం అండి. ఈ విధంగా లో కటింగ్ అనేది తీసుకోవాలి. మొత్తం అయితే ఈ విధంగా మార్కింగ్ చేసుకున్నాక ఇప్పుడు హ్యాండ్ కటింగ్ అనేది చేసుకోవాలి. ఇగోండి ఈ విధంగా. ఇక్కడ ఒక డాట్ పెట్టుకోవాలి, ఈ సెంటర్లో ఒక డాట్ పెట్టుకోవాలి. ఈ చివరన ఈ విధంగా కట్ చేసుకోవాలి. 2 ఇంచీలు ఎందుకు పెట్టామంటే ఎక్స్ట్రా కుట్లు గురించి అండి, మనకి ఎప్పుడైనా టైట్ అయితే ఇప్పేసుకోవడానికి.
ఇగోండి హ్యాండ్ అనేది కటింగ్ అయిపోయింది. ఇప్పుడు లో కటింగ్ ఇందాక మార్కింగ్ చేసాం కదా, ఆ లో కటింగ్ కూడా ఇప్పుడు తీసేస్తాము. ఈ విధంగా తీసుకోవాలి మార్కింగ్ మీద. ఇది డ్రెస్ ఇది ఫ్రంట్ వైపు వస్తుందండి ఈ హ్యాండ్ లో కటింగ్ అనేది. ఇలా మార్కింగ్ చేసుకుంటే, ఈ విధంగా మార్కింగ్ చేసుకుంటే మనకి ఇది ముందు వైపు వస్తుందని మనకి ఐడియా ఉంటుందండి. పొడుగైతే కరెక్టే సరిపోయింది, మొత్తం కుట్టినాక కరెక్ట్గా వచ్చేస్తుంది. హ్యాండ్ కటింగ్ అయిపోయిందండి. ఇంతేండి వీడియో. థ్యాంక్ యూ.